జగన్ అక్రమాస్తుల కేసులో సరికొత్త కుట్రకోణాన్ని సీబీఐ బట్టబయలు చేసింది. అక్రమంగా నిధులు పొందడానికి అనుసరించిన అనేక వక్ర మార్గాల నిగ్గు తేల్చింది. కోట్లాది రూపాయలను సరుకు రూపంలో చూపించి ఆ మొత్తాన్ని జగన్ కు ముట్టచెప్పిన వైనాన్ని సాక్ష్యాలతో నిరూపించింది. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు సాగే కొద్దీ సరికొత్త కుట్రకోణాలు బయటపడుతున్నాయని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఇటీవల కోర్టుకు సమర్పించిన 5వ అభియోగ పత్రంలో వివరించింది. ప్రయోజనానికి ప్రతిఫలం కింద దాల్మియా సిమెంట్స్ నుంచి జగన్ కు చెందిన రఘురామ్ సిమెంట్స్ లోకి వచ్చిన 95 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను సీబీఐ బయటపెట్టింది. 2010 డిసెంబర్ 31 నాటికి దాల్మియా నుంచి జేఆర్ అకౌంట్ కు 35 కోట్ల రూపాయలు చేరగా 2011 జనవరి 5వ తేదీలోగా మరో 5 కోట్లు చెల్లించారని విజయసాయిరెడ్డి దాల్మియా సిమెంట్స్ కు పంపిన ఈమెయిల్స్ ద్వారా వెల్లడైందని సీబీఐ వివరించింది. ఈ సమాచారం దాల్మియా నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ లో ఉందని పేర్కొంది. దీనిని బట్టి పునీత్ దాల్మియా నుంచి నగదు రూపంలో జరిగిన చెల్లింపులను జగన్, విజయసాయిరెడ్డి అత్యంత సమీపంగా పర్యవేక్షించినట్లు స్పష్టమవుతోందని సీబీఐ వివరించింది. 2010 మే 26 నుంచి 2011 జూన్ 30 వరకు జేఆర్ ఖాతాలను పరిశీలించగా జగన్ కు చెల్లింపులు జరిగినట్లు తెలిసిందని, పెన్ డ్రైవ్ ఈ విషయాన్ని ధృవీకరించిందని సీబీఐ పేర్కొంది. 2010 మే 26న 250 లక్షలు, జూన్ 10న 125 లక్షలు చెల్లింపులు జరిగాయని, జగ్స్ కు 375 లక్షలు చెల్లించినట్లు కోడ్ భాషలో పెన్ డ్రైవ్ లో ఉందని సీబీఐ పేర్కొంది. ఫలితంగా జగన్మోహన్ రెడ్డికి 3,75 లక్షలు చెల్లించినట్లయిందని సీబీఐ వివరించింది. 2010 జూలై 6 నుంచి 12 వరకు మరో 1,125 లక్షల చెల్లింపులు జరిగాయని పేర్కొంది. పునీత్ దాల్మియాకు చెందిన సెల్ నెంబర్ నుంచి వెళ్లిన సంక్షిప్త సమాచారంలో విజయసాయికి 11.25 కోట్లు చెల్లించామని, జేతో ఈ విషయం నిర్ధారించాల్సిందిగా ఆ సందేశంలో ఉందని పేర్కొంది. దీని అర్థం విజయసాయిరెడ్డి ద్వారా జగన్ కి 11.25 కోట్లు చెల్లించినట్లు అభియోగ పత్రంలో సీబీఐ వివరించింది. 2010 సెప్టెంబర్ 14 నుంచి డిసెంబర్ 22 వరకు 20 కోట్లు అందాయని తెలిపింది. 2010 డిసెంబర్ 31న 1:38 విజయసాయిరెడ్డి నుంచి సంజయ్ కి వెళ్లిన ఈమెయిల్లో 2010 డిసెంబర్ 31 వరకు స్టాక్ రిసిప్ట్స్ 3,500 టన్నులు ఉందని, దీని ఆధారంగా మొత్తం 35 కోట్లు అందినట్లు స్పష్టమవుతోందని సీబీఐ చార్జ్షీట్ లో పేర్కొంది. ఈమెయిల్లోని 2011 జనవరి 3, 4, 5వ తేదీల్లో 500 లక్షలు చేరాయని వెల్లడించింది. 2011 ఏప్రిల్ 15 నుంచి జూన్ 13 వరకు మరో 1,500 లక్షలు చెల్లించారని వెల్లడించింది. పెన్ డ్రైవ్ లో ఉన్న సమాచారం ప్రకారం హైదరాబాద్ పార్టీకి 11.25 కోట్లు చెల్లించినట్లు, 2011 ఆర్థిక సంవత్సరంలో నెలకు 1.25 కోట్లు చెల్లించాలన్న ఒప్పందం ప్రకారం 15 కోట్లు చెల్లించినట్లుందని వివరించింది. ఈమెయిల్ సమాచారం ప్రకారం పునీత్ దాల్మియా మొత్తం 55 కోట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెల్లించారని పేర్కొంది. ఫ్రాన్స్ సంస్థకు షేర్లు అమ్మగా దాల్మియా సిమెంట్ లిమిటెడ్ కు వచ్చిన 139 కోట్ల నుంచి ఈ చెల్లింపు జరిగిందని సీబీఐ వివరించింది. నీకిది నాకది ఒప్పందంలో భాగంగా దాల్మియా సిమెంట్స్ పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగానే ఈ చెల్లింపులు జరిగాయని సీబీఐ స్పష్టం చేసింది.